చైనాలో మొదలైన హెచ్ఎంపీవీ వైరస్ మలేషియా, ఇండియా, జపాన్, హాంకాంగ్ లో వ్యాపించింది. మన దేశంలో నెలల వయసున్న చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డారు. వాళ్ళు ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదు, అయినప్పటికీ వైరస్ సోకింది. దీన్ని బట్టి ఇది పిల్లల్లో ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముందు షెడ్యూల్ ప్రకారం మీ పిల్లలు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. పిల్లలను తాకే ముందు 20 సెకండ్ల పాటు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. రద్దీగా ఉండే ప్రాంతాలకు పిల్లలను తీసుకువెళ్లకండి. ఇంట్లో ఉండే పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. పిల్లల పాల డబ్బాలు, వస్తువులు, బట్టలు, బొమ్మలతో సహా అన్నిటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. బ్రెస్ట్ ఫీడింగ్ మానేయకండి. అదే మీ పిల్లల ఇమ్యూనిటీని పెంచుతుంది. కేవలం పాలు పట్టి వదిలేయకుండా అప్పుడప్పుడు నీళ్లు తాగిస్తూ పిల్లలు హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోండి. కొంతకాలం పాటు పిల్లలను చూసేందుకు బయటి వ్యక్తులను రానివ్వకపోవడమే చాలా మంచిది. పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఏ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. సొంత వైద్యాలకు పోకుండా నిపుణుల సలహాలను తీసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.